విద్య వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన మహనీయుడు ఆరోగ్యశ్రీ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరువలేనివని రాజమండ్రి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చారని, అలాగే సకాలంలో రోగులకు వైద్యం అందించేందుకు 108 అంబులెన్స్ను అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు. అలాగే పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్స్ పథకం ఏర్పాటు చేసి పేద విద్యార్థులు డాక్టర్లుగాను ఇంజనీర్లుగాను ఉన్నత స్థాయికి చేరుకునేందుకు అవకాశం కల్పించారని అన్నారు. ఆయన తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన అలవికాని హామీల వల్లే ఓటమి పాలయ్యామని అన్నారు. కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తానని, రైతు భరోసా తదితర పథకాలు ఆల్ ఫ్రీ బాబు ప్రకటించడం వల్లనే ఓటమి పాలయ్యామని అన్నారు. వీటితో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు దుష్ప్రచారం చేశారని అన్నారు. కోడగుమ్మం సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేశారని వివరించారు. దివంగత నేత వైఎస్ఆర్ గారి 75వ జన్మదినోత్సవం పార్లమెంటరీ ఆఫీస్లో ఈరోజు జరగడం నిజంగా అభివృద్ధి సంక్షేమం అంటూ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడైనా చెప్పదగ్గ ప్రథమ పేరు చెప్పగలిగితే వైఎస్ఆర్ గారి పేరు చెప్పాలి. ఇవాళ ఆయన ఎటువంటి సంక్షేమం చేశాడనంటే ఇవాళ బహుశా ఒక ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలాగే పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇళ్ళు కానీ అనేక రంగాల్లో అత్యద్భుతంగా చేశాడు ఆయన. అలా కాకుండా అభివృద్ధి అంటారా, ఇవాళ జలయజ్ఞం అంటే ఒకేసారి 86 ప్రాజెక్టులు జలయజ్ఞం కానివ్వండి, అలాగే వివిధ సంక్షేమ పథకాల్లో దేశాన్ని అగ్రగామిగా పరిగెట్టించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి నిజంగా ఆయన భగవంతుడు ఆయన నోటితో మరి ఏం పలకరించాడో కానీ ఆయన 60 ఏట్లో అన్నాడు, 60 ఏటతోనే మనం రిటైర్ అయిపోవాలి అందరికీ చెప్తాం కదా అని అన్నాడు. నిజంగా 60 ఏట్లో చనిపోయాడు. కానీ ఇవాళ 75వ జయంతి జరుపుకుంటున్నాం. కానీ మరి ఇవాళ ప్రపంచంలో ఆయన ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇప్పుడు కూడా ప్రజా హృదయాల్లో చిరస్మరణీయంగా చిరంజీవిగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయన జన్మదినోత్సవం ఎప్పుడు కూడా ప్రజా హృదయాల్లో గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్తామని చెప్పి హామీ ఇస్తూ ఆయన పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ చిరస్మరణీయంగా ప్రజల మధ్యలో గుండెల్లో ఉన్నాయి. ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.